ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను నీకు. ఒక మగాడి బతుకు ఎలా ఉంటుంది తెలుసా? ఆడి జీవితంలో వాడి ఇంట్రెస్ట్ అంటూ వాడికి వాల్యూ ఉండదు. ఎవరివ్వరు. ఆడు చిన్నప్పటి నుంచి కొంతకాలమే, ఏంటి మహా అంటే వాడి స్కూల్ డేస్, ఆడి కాలేజ్ దాకానే వాడి ఇష్టం ఏంటో వాడి ఫ్రెండ్స్తో పాటు వాడి లైఫ్ని గడుపుతాడు. తర్వాత నుంచి వాడి బతుకంతా వాడి ఇంట్రెస్ట్ ఆడి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఆడికంటూ ఆడి కోరిక ఒకటి ఉండి చావదు. తర్వాత బాధ్యతలు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పెంచేది ఎందుకంటే అది కూడా చెప్తున్నాగా, స్కూల్ దాకానే, స్కూల్ ఏజ్ కాలేజ్ ఏజ్ దాకానే. తర్వాత అంతా ఆడి మీద నెమ్మదిగా ప్రెషర్ పెడతారు. ఆడికి ఒక కెరియర్ ఉండాలి, ఆడికి ఒక సెటిల్మెంట్ ఉండాలి, గ్రోత్ ఉండాలి, సంపాదన ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులు డబ్బులు పెట్టారుగా, ఇన్వెస్ట్ చేశారు ఆడి మీద. ఇప్పుడు వాడి మీద రిటర్న్స్ కావాలి. అదే అమ్మాయి వల్ల కాదు. అమ్మాయి మీద ఇన్వెస్ట్ పెడతారు, అది ఇన్సూరెన్స్ లాంటిది. ఒక అమ్మాయి మీద ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ లాంటిది. ఓకే, రేపొద్దున దాని కాళ్ళ మీద అది బతకచ్చు, బతకపోవచ్చు. మొగుడు వదిలేస్తే తర్వాత దాని కాళ్ళ మీద అది బతకడానికి, వదలకపోతే ఈ డబ్బులు దండగా. ఓకే, ఒక అమ్మాయి ఏ తల్లిదండ్రులకైనా అసెట్, కొడుకు లయబిలిటీ. ఓకే, వాడు బతుకున్నంతసేపు వీళ్ళకి ఊడిగం చేస్తూనే ఉంటాడు తల్లిదండ్రులకి. అదే కూతురు అవసరం ఉండదు, కూతురు చేయదు. కూతురు అనుభవిస్తుంది, మొగుడు ఆస్తి అనుభవిస్తుంది, ఇటు తల్లిదండ్రుల్ని అనుభవిస్తుంది. ఆస్తులు, ప్రేమ, బొక్క భోషాణం. ఇది వాస్తవం. ఎంత కాదనుకున్నా ఇది నిజం. కొడుక్కి ఏముంటుంది తెలుసా? కొడుక్కి ఏదో కట్టలు కడతారని. కూతురు కూడా ఈ మధ్యన కడుతున్నారు. ఈ ఇంజనీరింగ్ చదివించట్లేదా, ఎంబీబీఎస్లు కోట్లు పోస్ట్ చేయట్లేదా? దాని కోట్లంతా వాళ్ళ మొగుడికి వెళ్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకి ఏం మిగులుతుంది? బూడిదే. కానీ కొడుక్కి చేసేది ప్రతి ఒక్కటి వాళ్ళ తల్లిదండ్రులు తింటారు. సిగ్గులేదా తల్లిదండ్రులకి? కూతుర్ని వదిలేసినట్టు వీడిని వదిలేచ్చుగా, వీడిని వదలరు. వీడి మీద పెట్టే ప్రతి రూపాయి వాళ్ళకి రిటర్న్ కావాలి. మరి కూతురు మీద పెట్టే రూపాయి, అది వాళ్ళ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత కూతురు పెళ్లి చేయడం. మరి కొడుక్కి ఏంటి? ఇది సొసైటీ అలా తయారు చేసింది. అండ్ కొడుకులు సిగ్గు లజ్జ లేకుండా మగాళ్ళు కనుక బాధ్యతలు తీసుకోవడమే మేము మా పుట్టుక హక్కు అనుకున్న చక్కనా కొడుకులు వీళ్ళు అనుభవిస్తారు. ఇటు పెళ్ళాన్ని, ఇటు తల్లిదండ్రుల్ని మేనేజ్ చేయలేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది. అయినా ఈ సొసైటీకి సిగ్గు లజ్జ రాదు, ఆ కొడుకులకి అంతగానో సిగ్గు లజ్జ రాదు. నువ్వు పొజిషన్కి వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తాను, మీరు పొజిషన్ వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్నని దెంగేమని చెప్పండి. అందులో సిగ్గు లజ్జ, అందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ కూతుళ్ళు ఎలాగైతే పోతారో కొడుకులు కూడా పోవాలి. వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకోండి. ఓకే, మరి తల్లిదండ్రులు మా పరిస్థితి ఏంటి? అది నీ కూతుర్ని చదివించినప్పుడు నీకు లేదా? ఓకే, కొడుకు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, అందుకనే కొడుకు మాత్రమే మమ్మల్ని చూసుకోవాలనుకోండి. నీ మూర్ఖత్వం. ఆడికో జీవితం ఉంది. చచ్చేదాకా ఆడి మీద దొబ్బి తిని పడి ఉండాల్సిన సిగ్గు లజ్జ లేదా మీకు తల్లిదండ్రులకి? ఆడికి ఒక కోరికలు ఉంటే వాళ్ళ లైఫ్ ఒకటి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ నీ కొడుకు కాదు, నీ కూతురు కూడా అలాగే చూడు. ఇద్దరిని ఒకేలా చూడండి. మరి చూస్తే నీ కూతురు దగ్గర వెళ్ళి ఉండండి. సో పాయింట్ ఏంటంటే, తల్లిదండ్రులతో ఉంచుకోవడం పెద్ద
నేను తప్పు అని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే చాలామందిలో ఉన్న ఇబ్బంది వచ్చే అమ్మాయితో, ఒక కొత్త అమ్మాయి వచ్చి అది అడ్జస్ట్ కాలేక వీళ్ళతో వీడు టార్చర్ అనిపించి వీడి ఇంట్రెస్ట్ వీడు పోగొట్టుకొని, ఓకే, వీడి లైఫ్ అంటూ వీడికి ఒకటి ఉండదు. ఇవాళ రేపు ఉన్న కొత్త ట్రెండ్ అది. అమ్మాయిలందరికీ అది వాళ్ళు చెప్పినట్టు వీడు బతకాలి. సారీ టు దోస్ పీపుల్. వాళ్ళు చచ్చేదాకా వాడు బానిసలుగానే చేస్తాడు. మీ కోరుండి చేసుకున్నారు. మీ అమ్మ నాన్నలు నిన్ను ఒక బానిసగా ఎందుకంటే మీ నాన్న బానిసలాగా బతికాడు జీవితాంతం, నిన్ను ఒక బానిసలాగానే ఉంచుతాడు. దానికి ఒక పేరు పెళ్ళి. అండ్ దాన్ని ఒక ఫ్యామిలీ సిస్టమ్, సొసైటీ సిస్టమ్ అనుకుంటారు. మూర్ఖత్వం అది. నీ ఇంట్రెస్ట్ ఏది మిగలదు అందులో. నువ్వు చచ్చేదాకా గొడ్డులాగా పనిచేస్తూ వాళ్ళ కోరికలు నీ పిల్లలు, నీ పెళ్ళం, మీ అమ్మ నాన్న అవసరాలు తీర్చడానికి నీ జీవితం గడిచిపోతుంది. అందులోనూ ఆనందం వెతుక్కుంటూ ఉంటావు. అది సొసైటీ నిన్ను బలవంతంగా పెడుతుంది నీ నెత్తి మీద. ఆనందం ఇదే, ఇలాగే ఉండాలి, ఓకే, ఇలాగే బతకాలి, అదే నా ఇష్టం, ఇది నేను ఇలా వెళ్తాను అనుకుంటే నీ పెళ్ళం ఏడుస్తూ ఉంటుంది, నీ పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఖర్చులతో, నీ అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటారు పక్కన రోగాలతో. ఈ ఖర్చులు ఉన్నాయి, ఆ ఖర్చులు ఉన్నాయి, ఏంటి ఖర్చులు ఇవి అవి ఇవి, వీళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి, చెత్త నా కొడకల్లారా. ఇదంతా ఒక మగవాడి నెత్తి మీద సిగ్గు లజ్జ లేకుండా బతుకుతాడు చూడు. ఇవన్నీ పడేసి వాడి మానన్న వాడిని వదలకుండా, వాడి లైఫ్ వాడు ఒక హ్యాపీగా బతకకుండా నెత్తి మీద కూర్చుంటారు చూడు. ఈ సిస్టమ్ మారదు ఈ దేశంలో. అండ్ ఆ సిస్టమ్ దౌర్భాగ్యంగా ఏంటంటే ఎంతోమంది ఆ సిస్టమ్ని యాక్సెప్ట్ చేస్తారు మగాళ్ళు, ఇదే అనుకొని. తర్వాత జీవితాంతం ఏడుస్తూ అలాగే చేస్తారు. తర్వాత కొంతకాలం తర్వాత రియలైజ్ అయిన తర్వాత ఏం పీకుతారు. ఇంకా ఇది కామన్ అయిపోయింది. కావాలని పెళ్ళి చేసుకోవడం, సొసైటీలో నేను తోపునని చూపించుకోవడం, తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏడవడం, ఇది మామూలు అయిపోయింది. ఇదో అలవాటు, ఇదో హాబీ, జనాలకు ఒక కొత్త ట్రెండ్ ఇది. ఎప్పటికైనా సిస్టమ్ మారాలి. ఎవడి లైఫ్ ఎలా బతకాలో వాడు బతకడానికి వాడిని వదిలేయాలి. వాడు బతుకుతాడా చస్తాడా అది వాడి ఇష్టం. నెత్తి మీద కూర్చోకండి, ఓకే. ప్రతి మనిషికి ఒకటే జీవితం ఉంది. వాడు బాధపడుకుంటూ చావకూడదు, హ్యాపీగా చావండి. నువ్వు పుట్టినప్పుడు నీకు తెలీదు, చచ్చేప్పుడు నీకు తెలుసుగా, ఓకే. దట్స్ ఇట్.